గురుగారు, మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నంలో సూర్య బుధుల సంచారం విశేషమైన శుభాన్ని ఇస్తుంది. సింహరాశిలో కేతువు, కన్యారాశిలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, మిథునంలో గురు శుక్రులు. ఇవి ఈ విధంగా గ్రహ సంచార గమనాలున్నాయి. శ్రావణ శుద్ధ నవమి నుండి శ్రావణ శుద్ధ పూర్ణిమ వరకు ఈ వారఫలాల యొక్క బలం కొనసాగుతుంది. 3/8/2025 చంద్రుడు అనురాధ నక్షత్రం దగ్గర సంచారం చేస్తారు. తర్వాత 4వ తారీఖు శ్రావణ సోమవారము ఈశ్వర పూజ. 4/8/2025 ఉదయం 7:28 జ్యేష్ఠ నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటారు. దీన్నే అంటారిస్ అంటారు. దీనిని మనం ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించడమే కాకుండా పంచాంగంలో కూడా చూడొచ్చు. 5వ తారీఖు మంగళవారము 19:07 చంద్రుడు దక్షిణ క్రాంతి అనగా సౌత్ డెక్లినేషన్ 28.5 డిగ్రీల్లో చంద్రుడు ఉంటారు. మంగళవారం 5వ తారీఖు శ్రావణ ఏకాదశి, దీన్నే పుత్రద ఏకాదశి అని అంటారు. 6వ తారీఖు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం దగ్గర, దీన్నే కౌసు బోరియాలిస్ అని కూడా పిలుస్తారు. ఈ నక్షత్రం దగ్గర ఉన్న స్థితిని మనం ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు. 6వ తారీఖు బుధవారము ప్రదోష వ్రతం. 8వ తారీఖు శుక్రవారము సంపదలని ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం. 9వ తారీఖు శనివారం రాఖీ పూర్ణిమ, ఋగ్వేద యజుర్వేద ఉపాకర్మ. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ, పంచాంగ, దేవతా సంబంధమైన విశేషాలు.